హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఐకియాకి అయితే వెళ్ళాను. ఐకియా బాగుండిద్ది. సో మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Press the backs of our hands together. It's still wet, so the ink should transfer. Meet me at the side door. We'll sneak on through the main floor. బెడ్ పక్కన చిన్న టేబుల్ పెట్టుకుంటాం కదా, అది ఇవన్నీ పైకైతే వెళ్తున్నాము. సో ఇవి క్లిప్స్, బట్టలకి పెట్టుకుంటాం కదా అవి. You say you need your space, then pull me close. I read your silence, louder than most. One day you're warm, the next day you're ఐకియాలో మొత్తం మన హోమ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా డెకరేషన్ చేసుకోవచ్చో అన్నీ ఉంటాయి. అంటే డిజైన్స్ ఉంటాయి, మనం చూసి మనకు నచ్చినట్టు చూసుకోవచ్చు. ఇవన్నీ ఫ్లవర్స్ చూడండి. ఇది ఒక బాల్కనీ మోడల్, ఇలా వ్యూ పెట్టారు. సో బాల్కనీలో ఎలా డిజైన్ చేసుకోవచ్చు, టేబుల్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, హాల్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, అవన్నీ ఐకియాలో చూడొచ్చు. బాగుండిద్ది ఐకియా. ఈ ఫ్లవర్స్ చూడండి, చాలా బాగున్నాయి కదా. డిజైన్ కూడా చాలా బాగుంది, నాకు నచ్చింది. సో ఇలాంటి మోడల్స్ చాలా ఉంటాయి ఐకియాలో. ఇవన్నీ కొత్తగా వచ్చాయి. ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, రియల్ ఫ్లవర్స్ అయితే కాదు. సో బాగుండిద్ది హాల్ డెకరేషన్ చేసుకోవడానికి. సో ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఇది హాల్లో డెకరేషన్ చేసుకోవడానికి బాగుంటాయి. సో ఇవన్నీ అవే మోడల్స్. బాల్కనీలో, హాల్లో, కిచెన్లో ఏ ఫ్లవర్స్ ఉంటే బాగుండిద్ది అవన్నీ ఉంటాయి. చూడండి, ఇవి చాలా బాగున్నాయి కదా. ఇవి హాల్లో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇవి హ్యాంగింగ్ ఫ్లవర్స్. ఇవన్నీ సోఫాలు ఫ్రెండ్స్. మా ఆయన అయితే చూస్తున్నారు. క్యా దేఖ్తే హై? సో ఇక్కడ మొత్తం సోఫాస్ చూపిస్తున్నారు. ఇక్కడ అన్ని సోఫా అవి ఉంటాయి. చైర్స్, సోఫాస్. కాస్ట్ అయితే బాగానే ఉంది. ఇది మన బట్టలకి బూజుగా వచ్చింది కదా, సో అది రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారంట. మరి ఎలా యూజ్ చేస్తారైతే నాకు తెలీదు. సో ఇదైతే బెడ్ సెషన్. ఇక్కడ చూడండి, అందరూ కూర్చుంటున్నారు. ఐకియాలో ఏమనరు, మన ఇష్టం, ఎక్కడైనా కూర్చోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. ఐకియాలో తిరగడానికి అయితే చాలా ఓపిక ఉండాలి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే అన్నం తిని లంచ్ చేసైనా డిన్నర్ చేసైనా వెళ్ళండి. సో ఇప్పుడు మనమైతే కిచెన్ సెషన్ చూడడానికి వెళ్తున్నాము. కిచెన్ మేక్ ఓవర్ ఎలా చేసుకోవాలి, కిచెన్ ఎలా డిజైన్ చేయాలి, చాలా టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. మనకి ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ చేసుకోవచ్చు. సో కొత్తగా ఎవరైనా కిచెన్ డిజైన్ చేసుకోవాలనుకుంటే ఐకియాకి వెళ్ళి చూడండి, చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చాయి. ఈ మోడల్ అయితే చాలా బాగుంది. ఇలా డిజైన్ చేసుకుంటే చాలా కన్వీనియంట్గా ఉండిద్ది కిచెన్లో. సో ఇవైతే ల్యాప్టాప్ టేబుల్స్ అండ్ చైర్స్.
చాలా మోడల్స్ ఉన్నాయి. जी हिम से खींचा, इधर खींचा, खींचा दो अभी, और दो फर्स्ट का देखो, फर्स्ट का दबो. और సో ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ టేబుల్స్ అవన్నీ ఉన్నాయి. ఇదైతే టేబుల్ మీద పెట్టుకోవడానికి యూస్ చేస్తారు. ఇవి చూడండి, స్పూన్స్ పెట్టుకోవడానికి బాగుంది కదా. ఇవి బౌల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదైతే హీట్ కోసం టేబుల్ మీద పెట్టుకుంటారు కదా, సో అది బాగుంది, చాలా మోడల్గా ఉంది. సో ఇవన్నీ చైర్స్, చాలా మోడల్స్ ఉన్నాయి. మనకి ఏది ఇష్టమైతే అది తీసుకోవచ్చు. ఐకియాలో చాలా మోడల్స్ ఉంటాయి. మా ఆయన చూడండి ఎలా చూస్తున్నారు. మా ఆయనకి కాళ్ళ నొప్పులు ఉన్నాయేమో, బట్ నేను వీడియో కోసమని మొత్తం తిప్పిచ్చేస్తున్నాను మా ఆయన్ని. అండ్ ఇక్కడ లైట్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. పాస్తా సాస్, పాస్తా చేసుకోవడానికి ఫ్రెండ్స్, పాస్తా సాస్ అండ్ బౌల్. ఈ బ్లాక్ బౌల్ బాగుంది కదా, పాస్తా వేసుకొని తినొచ్చని ఒక ఎగ్జాంపుల్కి అయితే పెట్టారు. అండ్ ఇవి వీటితో టీ చేసుకోవచ్చు, బట్ ఇవి నార్మల్గా పెట్టారు, ఒరిజినల్ కాదు. ఆన్ కరో ఫిర్. You say you need your space, then pull me close. I read your silence, louder than most. One day you're warm, the next day you're cold. Got me. సో ఇవన్నీ హాల్లో డెకరేషన్ చేసుకోవడానికి షెల్ఫ్స్ ఉంటాయి కదా, బుక్ షెల్ఫ్, నార్మల్గా హాల్లో డెకరేషన్ చేసుకోవడానికి అయితే ఉన్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయి. హైదరాబాద్లో ఉండి ఎవరైనా ఐకియాకి వెళ్ళకపోతే వెళ్ళి ఐకియాలో చూడండి, బాగుండిద్ది ఐకియా. అండ్ ఇవన్నీ చాలా మోడల్స్ ఉంటాయి. కిచెన్ ఆర్గనైజ్ చేసుకోవడానికి, హాల్ ఎలా డెకరేషన్ చేసుకోవచ్చు, బెడ్రూమ్ ఎలా డెకరేషన్ చేసుకోవచ్చు, బాల్కనీ ఎలా డెకరేషన్ చేసుకోవచ్చు, అన్నిటికీ చాలా మోడల్స్ ఉంటాయి. లైట్స్లో చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవి పిల్లోస్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉంది. ప్రైస్ డిఫరెంట్గా ఉంది. సో చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి పిల్లోస్. మనం సోఫా మీద డెకరేషన్కి, బెడ్ మీద బాగుంటాయి, తీసుకోవచ్చు. ఇక్కడ ఇది చూడండి, బౌల్ లాగా ఉంది కదా, దీంట్లో పక్కన ఉన్న ఫ్లేవర్స్ దీంట్లో పెట్టి హాల్లో అయితే పెట్టచ్చు. ఆ ఫ్లేవర్స్ బాగా స్మెల్ వస్తున్నాయి, బాగుండిద్ది హాల్లో పెట్టుకోవడానికి. సో పక్కన చూడండి, అలా ఎగ్జాంపుల్గా అయితే పెట్టి చూపిస్తున్నారు మనకి ఎలా వేసుకోవాలి, అది ఎలా యూజ్ అయ్యిద్ది అనేది. ఇదైతే నాకేంటో తెలీదు.
అండ్ లాస్ట్ చిల్డ్రన్స్ ఏరియాకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి పిల్లలకి చాలా టాయ్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. అండ్ పిల్లల బెడ్రూమ్ ఎలా ఆర్గనైజ్ చేయొచ్చు, చిన్న చిన్న బెడ్స్ ఉన్నాయి. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.